చైత్రం తర్వాత వచ్చే రెండో మాసమే వైశాఖం. చంద్రుడు విశాఖ నక్షత్రంలో సంచరించటం వల్ల ఈ నెలకు వైశాఖం అనే పేరు వచ్చింది. ఈ మాసంలో లక్ష్మీదేవి సమేత మహావిష్ణువుని తులసీ దళాలతో పూజిస్తే మంచిది. వైశాఖం మొదలుకొని మరో 3 నెలల వరకు మహావిష్ణువు భూసంచారానికి వస్తాడని, అందుకే ఈ నెలలో స్వామి ఆరాధన సర్వశుభాలను కలిగిస్తుందని చెబుతారు. శ్రీమన్నారాయణుడికి ఇష్టమైన మాసాల్లో వైశాఖం కూడా ఒకటి కావటం వల్ల ఈ నెలను మాధవ మాసంగాను పిలుస్తారని పురాణాలు చెప్తున్నాయి. ఈ నెలలో వచ్చే వరుస పర్వదినాలు వివిధ దేవతారాధనలను సూచిస్తాయి. వైశాఖ శుక్ల తదేనాడు కృతయుగం ప్రారంభమైందని పురాణ ప్రవచనం. విష్ణుమూర్తి పరశురాముని అవతారాన్ని ధరించిన ఈ రోజును పరశురామ జయంతిగా పరిగణిస్తారు. అక్షయ తృతీయగాను పరిగణించే ఈ పర్వదినం సింహాచల క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ వరాహ నరసింహుడి నిజరూపాన్ని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజున స్వామిపైన ఉన్న చందనం పూతను పూర్తిగా తొలగించి అభిషేక పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం కేవలం కొద్ది గంటలు మాత్రమే స్వామి నిజరూపాన్ని దర్శించుకునే భాగ్యాన్ని కలిగిస్తారు. చందనోత్సవంగా పిలిచే ఈ వేడుకను చూసేందుకు, స్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు ఈ ఆలయానికి తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం స్వామి శరీరము నుంచి తీసిన గంధాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇక అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవిని పూజించి శక్తి కొలది దాన ధర్మాలు చేయటం, బంగారం కొనుగోలు చేయటం వల్ల అక్షయమైన సిరి సంపదలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ మాసంలోనే బద్రీనాథ్లోని ఆలయం తలుపులు తెరుస్తారు. ఇక వైశాఖ శుద్ధ పంచమి రోజున జగద్గురువు ఆదిశంకరాచార్యుల జయంతిని ఓ పండుగలా జరుపుకోవటం విశేషం. అదేవిధంగా వైశాఖ శుక్ల త్రయోదశి నాడు మహావిష్ణువు నరసింహుని రూపంలో అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన్ని నృసింహ జయంతిగా జరుపుకుంటారు. హిరణ్యకశిపుని సంహరించిన తరువాత ఉగ్రరూపంలో తిరుగుతున్న స్వామిని శాంతింపచేయటానికి శివుడు శరభుడిగా సాక్షాత్కరించిన రోజు కూడా ఇదేనని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి వ్రతం చేసి స్వామి ఉద్భవించిన స్తంభాన్ని, ఇంటి గడపను పూజిస్తే మంచిదని అంటారు. వైశాఖ శుద్ధ పౌర్ణమిని మహావైశాఖి అంటారు. ఈ రోజున బుద్ధ భగవానుని జన్మదినం జరుపుకుంటారు. అదేవిధంగా ఈ నెలలో వచ్చే బహుళ దశమి హనుమత్ జయంతి కావటం విశేషం. ఈ వైశాఖ మాస మహత్యం గురించి సాక్షాత్తు మహావిష్ణువే లక్ష్మీదేవికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ మాసంలో చేసే స్నాన, పూజ, జప, తప, దానాలకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదని అంటారు. ఈ నెలలో సూర్యుడు మేషరాశిలో సంచరించటం వల్ల ఎండలు కాస్త ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఆ వేడి నుంచి ఉపశమనం కలిగించే వాటిని ఈ మాసంలో దానం రూపంలో ఇవ్వాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ముఖ్యంగా నీళ్లు, గొడుగు, విసనకర్ర, పాదరక్షలు వంటివి ఎక్కువగా దానం ఇవ్వాలని చెబుతారు. ఇక వైశాఖ శుద్ధ దశమి నాడు ఆకాశరాజు తన కుమార్తె పద్మావతీదేవిని వెంకటేశ్వర స్వామికి ఇచ్చి వివాహం జరిపించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. అందుకే తిరుపతిలో పద్మావతి పరిణయోత్సవాలను నిర్వహిస్తారు. నిత్యవధూవరులైన వెంకటేశ్వరుడు, అలవేలు మంగ పద్మావతులకు ఎదుర్కోలు, ఉత్సవాలు, పూబంతులాట, నూతన వస్త్ర సమర్పణ ఇలా అన్నింటినీ 3 రోజుల పాటు శాస్త్రోక్తంగా నిర్వహించటం విశేషం. ఇవి కాకుండా రామానుజ జయంతి, వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి, కూర్మ జయంతి, కోటప్ప కొండల్లో 1,00,000 మల్లెల అర్చన, శని త్రయోదశి, జొన్నవాడ కామాక్షిదేవి కళ్యాణోత్సవం ఇలాంటివన్నీ ఈ వైశాఖంలోనే నిర్వహిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైశాఖ మాసంలో దాదాపు ప్రతిరోజు ఏదో ఒక పర్వదినంగానే పరిగణించాల్సి వస్తుంది.